మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డికి నోటీసులు పంపించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులలో వెల్లడించింది. ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డికి నోటీసులు పంపించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులలో వెల్లడించింది. ఇక పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు సీఎస్ కావచ్చు, డీజీపీని కావచ్చు, వచ్చి కలిసి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఎన్నికల పోలింగ్ తేదీ మొదలైన రోజు నుంచి కూడా ఇటు పల్నాడు ప్రాంతంలో ఏవైతే హింసాత్మక ఘటనలు ఏవైతే చెలరాయో దానికి సంబంధించి పోలీస్ శాఖపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో ఆ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్పీలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఇతర పోలీస్ సిబ్బంది కావచ్చు ఎందుకు వైఫల్యం చెందారు అనే అంశం మీద పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పంటూ కూడా డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి డీజీపీని పూర్తి స్థాయిలో వివరణతో పాటు పోలీసులపై తీసుకున్న చర్యలు ఏమున్నాయో వాటితో సహా పూర్తి వివరాలు తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి కేంద్ర రాష్ట్రంలో ఎన్నికలు పెద్ద ఎత్తున 175 నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా 25 పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు నమోదైనటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ కొత్త ఓటర్లు నమోదైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ కొత్త ఓటర్లు నమోదవడమే కాకుండా కొన్ని సమస్యాత్మక కేంద్రాలు, అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. కొన్ని పోలింగ్ ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక హింసాత్మక ఘటనలు చెలరేగేటువంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నికలన్నీ కూడా సజావుగా సాగాలి, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి అధికారిని కూడా సమయత్వం చేయండి అంటూ కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు సిఎస్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ కూడా ఆయన కూడా అంటే ప్రభుత్వ తరపు పెద్దగా ఆయన కూడా పూర్తి స్థాయిలో వివరాలతో పాటు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అంశాల్లో వైఫల్యం చెందడం జరిగింది, అసలు పూర్తిగా ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికల నిర్వహణ అంతా కూడా పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్టీజియస్ గా తీసుకోవడమే కాకుండా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ సజావుగానే సాగాలి. అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహణతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు అనుసంధానం చేసి ప్రతినిత్యం మానిటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు పోలీస్ సిబ్బంది ఇక్కడ సిఎస్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి పెద్దగా ఉండి ఏ అంశాల్లో వైఫల్యం చెందారు, అసలు పోలింగ్ కి వచ్చినటువంటి సరళి వ్యవహారం అంతా కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగులు నడిపిస్తున్నప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొనడానికి గల కారణాలు ఏంటి, ఎన్ని అంశాలతో కూడా సిఎస్ ను కూడా కలవాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎవరో పక్క నుంచి చూసినట్లయితే కేంద్ర రాష్ట్రంలో ఎన్నికల సంఘం మొదటి నుంచి కూడా కొన్ని ఆదేశాలను అయితే ధిక్కరిస్తే గనక కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈసీ ప్రధానంగా మనం కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడే ఎవరైనా సరే అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించినా లేదంటే కనుక పార్టీ పక్షపాత ధోరణి వ్యవహరించినప్పుడు కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి జరగనుంది. మొదట్లో ఎన్నికలకి సమాయత్తం అవుతున్న మొదట్లోనే ఇటు ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా బదిలీ వేటు వేసినట్టు కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ ను కూడా మార్చడం జరిగింది. అంతేకాకుండా చాలా వరకు కూడా విజయవాడ నగరం ఉన్నటువంటి సిపిని కూడా రాయి ఘటనకు సంబంధించిన అంశం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారంలో ఉన్నటువంటి అబద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి ఘటన ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా
పరిగణించడమే కాకుండా అన్ని చర్యలు చేపట్టడమే కాకుండా ఎన్నికల విధులకు కూడా పూర్తిగా దూరం ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అంతేకాకుండా డీజీపీని కూడా ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని అంశాల్లోనూ ఎన్నికల నిర్వహణంతో ప్రశాంతంగా ఉండాలని చెప్పిన పరిస్థితుల్లో నుంచి కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా హింసాత్మక సంఘటనలు చిన్న చిన్న సంఘటనల నుంచి మొదలుకొని ఈ రోజు హత్యల వరకు కూడా కొనసాగింది. కాబట్టి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది పైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖకి సంబంధించినటువంటి పెద్దగా ఉన్న డీజీపీని కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో పెద్దగా ఉన్నటువంటి సిఎస్ ని కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమెని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.